ఇది పేద బడుగు బలహీన వర్గాలకి ఆరోగ్యం అందకూడదని మెయిన్ ఉద్దేశంతోనే ఒక విద్యను వ్యాపారం చేసే విధంగా, అదే ఆరోగ్యాన్ని వ్యాపారం చేసుకునే విధంగా తీసుకునే చర్య. సార్ చూస్తున్నారు కదా సార్, ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే తీసుకుంటారో మరలా పీపీపీ ద్వారా ప్రైవేట్ పరం ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళ దగ్గర మరలా తీసుకుంటామని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడానికి అనేవి ఆ విధానాన్ని. అవునండి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 17 కాలేజీలకి పేద ప్రజలకి ఆరోగ్యం అందాలని, ఉచితంగా అందాలని ఉద్దేశంతో ఓపెన్ చేశాడు. నువ్వు అది కంటిన్యూ చేయి. కంటిన్యూ చేయకుండా ఎవడో భూస్వాములు కప్పు చెప్తానంటే ఆయన విధానం ఆయన చెప్పాడు, అది కరెక్ట్. అది మళ్ళీ తీసుకుంటాడు. అన్ని చాలా చోట్ల కూడా పిల్లలతోనే ఉన్నాయని చూపిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం నాయకులు కానీ మంత్రులు కానీ. ఈయన 2014 వేసిన అమరావతి ఫౌండేషన్ ఎలా ఉంది? ఎలా ఉంది? అట్లాగే ఉంది కదా, నీళ్లు తోడుకోవటమే కదా, అట్లాగే అంటారు. ఇప్పుడు 17 కాలేజీలు ఒకేసారి ఓపెన్ చేయడం కష్టం. అది దశల వారీగా జరుగుతుంది ఏ కార్యక్రమాన్ని. మేము 5 అయిపోయినాయి, ఇంకా 2 రెడీగా ఉన్నాయి ఓపెన్ చేయడానికి. మిగతా 10 కాలేజీలు చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేసేవాడు. వీళ్ళు దాన్ని కంటిన్యూ చేయాలి. అంటే ప్రజల మందిని డైవర్ట్ చేయడానికి దమ్ముంటే ఆ 5 కాలేజీలు చూపిమని వీడియోలో. ఇప్పుడు మచిలీపట్నం, నాది మచిలీపట్నం బ్రహ్మాండంగా సాగుతుంది అక్కడ. అలాగే ఏలూరు, కొన్ని ప్రాంతాల్లో 5 ప్రాంతాల్లో ఉన్నాయి కదా, 5 చూపిమను. 5 చూపించకుండా మండుగోడలు చూపించడం అంటే అది ఇంకా పని మొదలు పెట్టాలి, జరుగుతుంది దశల వారీగా. సూపర్ 6 సూపర్ సక్సెస్ మీట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ ఒకే కాలేజీ తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. ఒక కాలేజీ చంద్రబాబు నాయుడు నోరిపితే అబద్ధం, ఎవడు నమ్ముతాడు? మరి ఈ మధ్యకాలంలో చూసారు కదా చాలా చోట్ల కూడా దళితుల మీద దాడులు కానీ ఇలాంటి చర్యలు కానీ, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి దాడులను డైవర్ట్ చేయడానికి ఇదిగో ఈ మెడికల్ కాలేజెస్ అన్ని బయటకు చూపిస్తున్నారు.